అమెరికా, చైనా లాంటి దేశాలు ఆర్థికంగా బలంగా ఉండటానికి అంత అంటే ఆహ్, డిమాండ్ చేసే స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? భారతదేశం, మన దేశం ఇంకా ఇప్పటికే బయటికి రావటానికి ఇంకా కష్టాలు పడుతుంది. అంటే ఆర్థిక విధానాలు చూసినప్పుడు మీది తేడాని ఏం గమనించారంటే ఏం చెప్తారు? ఒకటండి. అమెరికా ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉన్నదని నేను ఒప్పుకోనండి. ఒప్పుకోరా? ఎందుకంటే ఆ! దానికి 120% డెట్ టు జీడీపీ ఉంది. హ్మ్. డెట్ జీడీపీ కంటే ఎక్కువ. అది అప్పు చేసి పప్పుకూడు దేశం అది. హ్మ్. సో అన్ఫార్చునేట్‌గా అది బలంగా ఉండడానికి కారణం ఏంటంటే హ్మ్. గ్లోబల్‌గా డాలర్ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, గ్లోబల్‌గా డాలర్ చేస్తున్నారు కాబట్టి, అది ఇష్టం వచ్చేట్టుగా విచ్చలవిడిగా అప్పులు తీసేసుకుంటుంది. మనమంతా డాలర్‌లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. మనం డాలర్‌లు కొనుక్కుంటూ ఉంటాం. డాలర్‌లు పెట్టుకుంటూ ఉంటాం. డాలర్ బాండ్స్ పెడుతూ ఉంటాం. హ్మ్. ఎందుకని? ఆ డాలర్ గ్లోబల్ కరెన్సీ కాబట్టి. ఆ గ్లోబల్ కరెన్సీగా చేసిన దేశం అంత అప్పు చేసి ప్రపంచ దేశాల మీద యుద్ధాలకు వెళ్తాం. ప్రపంచ దేశాలని భయపెట్టడం. చిన్నా భిన్నం చేయటం, హ్మ్. అనవసరమైన ఖర్చు చేయటం. హ్మ్. ఆ ఆఫ్ఘనిస్తాన్ ని కంపు చేసిన బడ్జెట్ నుంచి వచ్చిందే కదా. అవును. ఉక్రెయిన్ పాడైపోతుంది మళ్ళీ అంతా బడ్జెట్ నుంచి వచ్చిందే కదా. సద్దాం హుసేన్ వీళ్ళందరి మీద ఒసామా బిన్ లాడెన్ అన్ని దేశాలను విచ్ఛిన్నం చేస్తూ ప్రతి చోట పెద్ద పెద్ద షిప్పులు పెట్టి ఇండియన్ ఓషన్ లో, పెసిఫిక్ ఓషన్ లో, చైనాకి ఎదుర్కొన్న పెద్ద పెద్ద షిప్పులు, వార్ షిప్పులు, అమెరికా మిలిటరీ అంతా ఆ ప్రపంచంలో మొత్తం అంతా ఉంటుంది. నీకు ఎవరండి ఫండ్ చేసేది? అప్పు చేసి చేస్తున్నావు. బడ్జెట్ అప్పు నీకు ఇస్తున్నారు కానీ చేసేది నీ డాలర్ అందరూ ఒప్పుకుంటున్నారు కానీ చేసేసి, అది ఎప్పుడైతే డాలర్ మీద పడిపోతుందో, డాలర్ ని రెస్పెక్ట్ చేయడం తగ్గుతుందో, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇండియా 54 కంట్రీస్ తో రూపీ ట్రేడ్ మొదలు పెడుతున్నాం. ఆ రూపీ ట్రేడ్ మనం కనుక మొదలు పెడితే అమెరికన్ డాలర్ పడిపోద్ది, కష్టాల్లో పడుతుంది. పడిపోతుంది, కష్టాల్లో పడుతుంది. అప్పుడు దానికి తెలిసి వస్తుంది ఆ అప్పు విలువ. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 2-3 years లో అమెరికా ఇస్ గోయింగ్ టు సీ ద డౌన్ టర్న్. డెఫినెట్లీ. ఎవరైతే అప్పులు ఇవ్వటం మానేస్తారో, ఇవాళ మనం డాలర్ పెట్టుకోకుండా ఆర్బీఐ ఏం చేస్తుందండి? అన్ని గోల్డ్ కొనుక్కుంటుంది, గోల్డ్ గా దాస్తుంది. 500 టన్నుల గోల్డ్ ఉంది మనకి ఇప్పుడు. మనం 100 తీసుకొచ్చేసాం లండన్ దీని నుంచి. అన్ని నాగ్పూర్ లో మనకి మంచి గోల్డ్ రిజర్వ్ చేసే ప్లేస్ ఉంది. అన్ని తీసుకొచ్చే నా లెక్కలో అది ఒక 100 కోట్లు 100 టన్నులు కూడా పెట్టకూడదు. మొత్తం మన గోల్డ్ మన ఇండియాలో పెట్టుకోవాలి. ఓకే అన్న ఉద్దేశం. అంతా తీసుకొచ్చారు లండన్ లో, నెమ్మదిగా తీసుకొచ్చారు. సో మనం ఆత్మనిర్భరే కాదు, ఫైనాన్షియల్ గా కూడా మన రూపీ స్ట్రాంగ్ గా ఉండాలి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండాలి, మన దగ్గర గోల్డ్ ఎక్కువ ఉండాలి. సో అందుకే నేను ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి గోల్డ్ కొంటున్నారంటే ఐఎమ్ హ్యాపీ. సో దట్ ఎక్స్పోర్ట్ కోసం ఒకటి, 2 పబ్లిక్ లో కూడా గోల్డ్ ఉంటే మంచిది. ఓకే. ఇండియాలో గోల్డే మనం సేవ్ చేస్తుంది. ఓకే సార్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర బడ్జెట్ నుంచి అమరావతికి 15,000 కోట్లు వచ్చాయి. దాంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించి, దాంతోపాటు పోలవరం, మిగతాది కూడా అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలాంటి కొన్ని చోట్ల ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఫండ్ రిలీజ్ అయిన పరిస్థితి. ఏం చెప్తారు? నిజంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం అంటే మీరు ఏం చెప్తారు? నేను చాలా లేట్ చేసింది, ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇచ్చిందని. ఇదే కనుక 2015-16 ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ప్రామిస్ చేసింది, అది ఇవాళ ఇస్తోంది. సో అసంబద్ధంగా అన్యాయంగా చీల్చిన రాష్ట్రానికి ఇప్పటికన్నా న్యాయం అవుతుందని చెప్పి సంతోషపడుతున్నాను. ఇప్పటికన్నా డబ్బులు న్యాయబద్ధంగా ఇస్తోంది. అది ఇవ్వాల్సిందే ఇచ్చింది కానీ స్పెషల్ గా మనకేమి సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్ ఏం చేయలేదు. మనకి యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సింది ఇచ్చింది. సో అది ఇప్పటికన్నా ఇచ్చింది కానీ ఫేవర్ చేసిన ఆశిద్దాం. ఇప్పటికన్నా ఇవ్వడం సంతోషం. ఓకే సార్, చివరిగా ఏం చెప్పబోతున్నారు? అంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చు భారతదేశం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, నంబర్ 1 గా ఉండాలంటే ఎవరైతే స్టేట్లు పరిపాలిస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దేశాన్ని పరిపాలిస్తున్న ఎలాంటి సూచనలు పాటిస్తే మనం దేశంలోనే నంబర్ 1 గా మనం ఉండగలుగుతాం? ఏమండి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఫ్రీ బీస్ కి డిఫరెన్స్ తెలియాలండి. ఫస్ట్ దేశం బాగుపడాలంటే ఫ్రీ బీస్ పోవాలి. సోషల్ వెల్ఫేర్ వేరు, బీస్ వేరు. సోషల్ వెల్ఫేర్ వద్దని ఎవరు అంటారు. సోషల్ వెల్ఫేర్ అంటే, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఎవరికి అవసరమో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ముసలి, ముతక, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సంఘం యొక్క బాధ్యత. సంఘంలోని వీక్ పీపుల్ ని చూసుకోవాలి సంఘం బాధ్యత. సో మన నలుగురు అన్నదమ్ములు ఉంటే వీక్ వాడిని అన్నయ్య చూసుకున్నట్టుగా మన బాధ్యత.
అది మనం చూసుకోవాలి. నెంబర్ 1. ఓకే. 2, అంతకంటే ఫ్రీ బీజ్ ఇవ్వకూడదు. సో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ప్రతి వాడు, ఓపికన్న ప్రతి వాడు ఓకే. పని చేసి వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ జీడిపి చేసిన రోజున, మన ఎఫిషియెంట్ గా చేసిన రోజున మన దేశం నంబర్ 1 ప్రపంచంలో ఉంటుంది. ఎందుకంటే మనకంత యంగ్ యూత్ ఉంది ప్రస్తుతం. అవును. ఈ యూత్ ఎప్పుడు కూడా ప్రతి నిమిషం 10 గంటలు పనిచేయాలి. సో నేను జీవితంలో నమ్మింది, అందరికి ఉపయోగపడేది పని పని పని. ఓపికనంతసేపు పని చేసి మనం చేస్తే మనకి బాగుంటుంది, దేశానికి బాగుంటుంది. అప్పుడు జీడిపి ఎక్కువ ఉంటుంది. సో ఈ రాష్ట్రాలు, దేశాలు కూడా ఈ విధంగా యూత్ని ఎలా పనిచేయించగలం, వీళ్ళు ఎలా స్కిల్ పెంచగలం, వీళ్ళు ఎలా ఉపయోగించగలం అని చేసి పనిచేస్తూ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గా కనుక మనం చేయగలిగితే మన ఇండియన్ విల్ బి నంబర్ 1 ఇన్ ద వరల్డ్. 2019 నుంచి 24 తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయ్యారు. మనం కొన్ని చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల దిగొచ్చిన బంగారం, వెండి ధర అంటున్నారు సార్. దీనివల్ల ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? బేసిక్ గా ఏమవుతుందంటే సార్, సార్ ఈ గోల్డ్ తగ్గడానికి కారణం ఏంటంటే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. అంటే నిన్న చేసిన బడ్జెట్ లో ఇదివరకులాగా బడ్జెట్ లో జిఎస్టీ టచ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మన బడ్జెట్ లాగా సబ్బు తగ్గుతుందా, సోప్ ఎక్కువ అవుతుందా మన చిన్నప్పుడు అంతా చూసుకుంటూ ఉండేవాళ్ళం. అవును. ఇప్పుడు మొత్తం అన్ని జిఎస్టీలోకి వెళ్ళిపోయాయి. ఓకే. సో బేసిక్ గా ఈ రోజున్న బడ్జెట్ స్ట్రక్చర్ లో కస్టమ్స్ అంటే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే. సో ఈసారి ఇంపాక్ట్ అయిన ఏమిటంటే బేసిక్ గా క్యాన్సర్ అంటే ఇంపోర్ట్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ క్యాన్సర్ మందులు ఏదైతే ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారండి. ఇవి ఎందుకు మారుస్తూ ఉంటారంటే ఆ ఇయర్ యొక్క అవసరాన్ని బట్టి ఎకానమీ, ఇండియాలో అవసరాలు, గ్లోబల్ గా మనకి ఇండస్ట్రీ అవసరాలు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కొంచెం ఎక్కువ తక్కువలు చేస్తూ ఉంటారు. సో ఈసారి చేసింది ఏమిటంటే 3 రకాలైన క్యాన్సర్ మెడిసిన్స్, క్యాన్సర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కస్టమ్ డ్యూటీ తీసేయటం కానీ తగ్గించడం కానీ చేశారు. ఓకే. అదే విధంగా మొబైల్ ఫోన్స్, మనకి మొబైల్ అంతా ఇండియాలో చేస్తున్నాం, మొబైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మనకి ఇండియన్ ఇండస్ట్రీని బెనిఫిట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ కి బెనిఫిట్ చేయడానికి దానిలో వాడే బీసీడీస్ అంటారు, లోపల చేసే ఒక రకమైన చిప్స్, వాటి మీద 15% తగ్గించారు. సో అదే విధంగా సార్ మీకు కస్టమ్ డ్యూటీ అని గోల్డ్, సిల్వర్ తగ్గించారు. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ మనకి బాగా ఆదాయం వస్తుంది దానిలో. ఈ జ్యువెలర్స్ వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుని అవి సూరత్, మన గుజరాత్ లో ఆ మార్కెట్ లో బాగా ఫేమస్ అది జ్యువెల్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీకి కాంపిటేటివ్ చేయడానికి దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ ప్లాటినం మీద తగ్గించారు. అదేవిధంగా షింప్, ఫిష్ ఫీడ్ మీద ఈసారి షింప్ ఇండస్ట్రీ మీద ఫోకస్ వచ్చింది, మన ప్రాన్, షింప్. అవును. ఎందుకంటే దాని మీద మంచి ఎక్స్పోర్ట్ ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి. అదేవిధంగా క్యాపిటల్ గుడ్స్ లో కొన్నిటి మీద తగ్గించారు. సో ఎగ్జామ్టెడ్ డ్యూటీ ఆన్ మినరల్స్, ఒక 25 రకాల క్రిటికల్ మినరల్స్ మీద ఈ స్ట్రాటజిక్ సెక్టార్స్ బూస్ట్ ఇద్దామని తగ్గించారు. సో ఎవ్రీ ఇయర్ కూడా సార్ ఈ తగ్గింపులు, పెంపులు కూడా కస్టమ్స్ లో మన ఏ ఇండస్ట్రీని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఏది మనకు అవసరం దాని మీద మార్పు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆ భాగంగానే గోల్డ్ మీద తగ్గింది, అందుకని గోల్డ్ మీద ఇంపాక్ట్